క్రికెట్ బెట్టింగ్ కేసుల్లో కొంతమందిని చేర్చడం జరిగింది. మొన్న ఒక వారం 10 రోజుల కిందట నరసింహ అని ఒక అతను పెద్ద క్రికెట్ బుక్ ఉన్నాడు, మీకు అందరికీ తెలుసు. అతను ఇక్కడ పొద్దుటూరులో లేడు, బయట ప్రాంతాల్లో ఎక్కడో ఉన్నాడు. నరసింహ పెద్ద క్రికెట్ బుకే కాబట్టి అతన్ని పట్టుకుంటే లక్షల రూపాయల డబ్బులు వస్తాయనే ఒక దురుద్దేశంతో రాష్ట్రానికి సంబంధించిన ఒక అధికారి వాళ్ళ బావమరిది మునివర మీద కేసు పెట్టమని చెప్పడం జరిగింది. ఈ 10-20 మందితో పాటు మునివరను కూడా కేసులో పెట్టడం జరిగింది. మునివర నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాల నుంచి క్రికెట్ బెట్టింగ్ ఆడడంలే. ఒకప్పుడు ఒక 15 ఏళ్ల కిందట సమస్యలు వచ్చింటే ఆ సమస్యతో నేను కూడా చెప్పి ఆడొద్దని చెప్పినాను. అప్పటి నుంచి ఆడడంలే. మునివర సెల్లు ద్వారా కానీ లేదా వాళ్ళ భార్య సెల్లు ద్వారా కానీ ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ నడిపినట్టు ఉంటే మీరు తీసుకోండి, సెల్లులోనే పట్టు మీరు తీసుకోండి, కాల్ డేటా తీసుకోండి. అట్లా లేకుండా ఎవరో నరసింహ వాడు స్టేట్లో ఉన్నాడు, పై లెవెల్కి వెళ్ళిపోయినాడు, 300-400 కోట్లకు పోయినాడు, మంత్రులు సామంత్రులలో వాళ్ళల్లో కలిసి తిరుగుతున్నాడు. అయితే మునివర వాళ్ళకి బాగా ఆ చెల్లెల్లో అక్కడ చేసుకున్నాడు కాబట్టి మునివర మీద కేసు పెడితే అతను వస్తాడనే ఉద్దేశంతో మునివర మీద కేసు పెట్టినాడు. దీనికి స్టేట్కు సంబంధించిన ఒక పెద్ద పోలీస్ అధికారి ఉన్నాడు. కాబట్టి పోలీసులు నేరాలను నిరోధించి ఇవన్నీ కూడా ఆపాల్సిన పోలీసులు పొద్దుటూరు డైరెక్ట్ డిఎస్పీ ఈ అమ్మ వచ్చేంత 90 రోజులు అయిందో కాలేదో, 3 నెలలు అయిందో కాలేదో, వచ్చిన వాళ్ళ నుంచి విపరీతమైన లంచగొండితనానికి పాల్పడుతుంది. చెప్పేదానికి ఒక నిష్ఠమైనది ఆ అమ్మ చేసే లంచగొండి విత్తనాలు. ప్రతి బ్రాందీ షాప్కి ఇవ్వాలా, ప్రతి బార్కి ఇవ్వాలా. ఈ అమ్మ డైరెక్ట్ డిఎస్పీగా చదువుకొని కష్టపడి ఏదో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి గ్రూప్ 1లో పాస్ అయింది. పాస్ అయిన తర్వాత పోస్టింగ్ వచ్చింది. ఆ అమ్మ పోస్టింగ్ వచ్చిన తర్వాత కొత్త డిఎస్పీ ఎక్కడన్నా రాత్రింబౌళ్ళు ఎంపలాడి తిరగాల, ఏమి బయట తిరిగే పరిస్థితి లేదు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కొంతమంది కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐల ద్వారా సమాచారాన్ని పంపించుకొని వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది. నేను చెప్తాను ఒక మాట, దాదాపు ₹1 కోటి సంబంధించిన బొల్లవరంలో దొంగతనం జరిగింది. డిఎస్పీ పై చూడాల్సిన అవసరం ఉందా లేదా? అక్కడికి పోలే. సబ్ డివిజనల్ పోలీస్ అధికారి పొద్దుటూరుకు సంబంధించి ఒక సబ్ డివిజనల్ అధికారి కనుకోండి, దొంగతనం ₹1 కోటి దొంగతనం జరిగింటే మీ ఎస్ఐ ఇంట్లో కూడా దొంగలే పడినారు. కనీసం ఆ ఛాయలకు కూడా పోయి చూడాలి. ఏంటి పోలీసు దేనికి ఏమో ఉండేది? ఉద్యోగం సంపాదించుకొని గ్రూప్ 1 సర్వీస్ సంపాదించుకొని వస్తే డబ్బుల సంపాదన కోసం వచ్చిందా, ప్రజలకు సర్వీస్ చేసి మంచి నేరాలను అన్నీ అరకడదామని వచ్చింది అమ్మ? ఎందుకు కేసులో లేని వాళ్ళను లిస్టు కొత్త వాళ్ళందరూ మన క్రికెట్ బెట్టింగ్లో పెట్టిన వాళ్ళందరూ కూడా ఉండొచ్చు. వాళ్ళు కూడా వాళ్ళు సస్వాళ్ళు మంచి వాళ్ళని సర్టిఫై చేయడంలే, ఐడెంటిఫై చేసే అధికారం వాళ్ళకు ఉంది. ఇది మునివరం కేసులో పెట్టడానికి ఒక రాష్ట్రంలో ఉండబడిన ఒక పెద్ద పోలీస్ అధికారి ప్రమేయం ఉంది. ఇతన్ని మునివరం వాళ్ళ బావమరిదిని పెడితే నరసింహ వస్తాడు మాతో మాట్లాడతాడని ఉంది. దేనికి మాట్లాడాలి వాళ్ళతో? వాళ్ళ ఉద్దేశం ఏమి దాంట్లో మాట్లాడాలనే ఉద్దేశము? ఏమన్నా వాళ్ళు ఇల్లు ఫ్రెండ్సా, స్నేహితులా, బంధువులా? అంటే ఎక్కడికి పోతాంది పరిస్థితి? మునివరను ధృవీకరించమను ఆజ్ఞాడని నేను సారీ చెప్తా, క్షమాపణ చెప్తా. ఇష్టారాజ్యమా ఇది పోలీసుది? ఎవరినంటే వాళ్ళని కేసులు పెడతా అంటే ఊరికనే ఉంటాను అలా మేము. రేపు నన్ను కేసులు పెడతామనే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అధికారం వాళ్ళకు ఉంది పోలీసుకు. ఈ మాదిరిగా డైరెక్ట్ పోస్టింగ్ వచ్చింది, ప్రొహిబిషన్ డిక్లేర్ కాలే. ఇంత లంచగొండితనమా? ఉన్నతాధికారులు ఎవరు నిరోధించే పరిస్థితిలో లేరు. అందరూ ఒకరు హాత్ మిలావ్ అని అందరూ చేతిలో చేసుకొని పోతున్నారు. ఒకరికే కాదు, అందరికీ డబ్బులు. పోలీస్ అనేది ఖచ్చితంగా ఉంటే అసాంఘిక కార్యక్రమాలు పొద్దుటూరులో జరగవు.
గతంలో ఆడేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆడుతున్నారు. వాళ్ళని నిరోధించే దాంట్లో పోలీసులు వైఫల్యం ఉంది. దయచేసి నిజాయితీగా పని చేయండి. ప్రజల కోసం, మా యొక్క రక్షణ కోసం, మా యొక్క ధన మాన ప్రాణాలు కాపాడాలనే దానికోసం మిమ్మల్ని పెట్టినారు. మీరే మమ్మల్ని తినేసేటట్టున్నారు. అంటే నేను డిఎస్పీ వారి మీద ఎంక్వైరీ జరపాలని, లేదా ఈ న్యాయబద్ధమైన ఆయమ్మకు తెలిసి ఆయమే సమాధానం చెప్పాలని నేను ఉన్నత స్థాయి అధికారులకు కూడా కంప్లైంట్ పెడతా ఉన్నా.